వెల్కమ్ టు మ్యాజికల్ స్టోరీస్ కార్టూన్ ఛానల్. ఈ కథ మీకు నచ్చితే మ్యాజికల్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేల మీద ఏదో మెరిసింది. అది ఏమిటి? ఆ మాయ స్నేహితుడు నవ్వుతూ అంది. ఆ బంగారు కాంతి మెల్లగా మసకబారడం మొదలైంది. అయ్యో, నిన్న రాత్రి ఎంత బాగుంది! మొత్తం అడవి బంగారు కాంతితో మెరుస్తోంది. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా చీకటి, నిశ్శబ్దం. తన గూటి నుంచి మెల్లగా బయటికి వచ్చి చూస్తోంది. అడవి చీకటిగా ఉండడంతో బన్నీ కొవ్వొత్తి పట్టుకొని వస్తుంది. అప్పుడే వెనుక నుండి ఒక తెల్ల కుందేలు వచ్చింది. చాలా మృదువుగా నవ్వుతూ అంది, వెలుగు అంటే మంత్రం కాదు బన్నీ, మంచి పనులు చేసినప్పుడు మాత్రమే అది తిరిగి వస్తుంది. బన్నీ ఆలోచిస్తూ తల ఊపింది. మంచి పనులు చేస్తే వెలుగు వస్తుందా అని మెల్లగా అడిగింది. ఆ కుందేలు నవ్వుతూ అంది, అవును బన్నీ, ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరి ముఖం మీద చిరునవ్వు తెప్పించినప్పుడు అదే నిజమైన వెలుగు. అలా విన్న బన్నీ వెంటనే మంచి పనులు చేయడం మొదలుపెట్టింది. అడవిలో పడిపోయిన చెత్తను శుభ్రం చేసింది. ఎండిపోయి ఉన్న మొక్కకు నీరు పోసింది. ఆ మొక్క మళ్లీ ప్రాణం వచ్చి వెలిగపోయింది. బన్నీ మరియు కుందేలు సంతోషంతో మొక్కని చూస్తూ ఉన్నారు. ఒక ఆకలితో ఉన్న జింకకు ఆహారం ఇచ్చింది. ప్రతి మంచి పనితో చుట్టూ కొంచెం కొంచెంగా కాంతి పుట్టింది. అలా ఆ రోజు అంతా బన్నీ మంచి పనులు చేయడంతో వెలుగు కొంచెం కొంచెం వచ్చింది. మరుసటి క్షణానికి మొత్తం అడవి మళ్లీ బంగారు వెలుగుతో మెరిసిపోయింది. పాండా ఆనందంగా నవ్వుతూ అంది, ఇప్పుడర్థమైంది. వెలుగు అంటే బయట నుండి రాదు, మనమే మంచిగా ఉన్నప్పుడు, మంచి పనులు చేసినప్పుడు మన దగ్గరే పుడుతుంది. ఆ విషయాన్ని ఊరిలో ఉన్న జంతువులు అందరికీ చెప్పింది. అందరూ ఆ రోజు నుంచి వెలుగు కోసం మంచి పనులు చేయడం మొదలు పెట్టారు. అన్ని జంతువులు సంతోషంగా దీపావళి పండుగ జరుపుకున్నారు. అడవి అంతా వెలుగు, దీపాలు మరియు ఆనందంతో నిండిపోయింది. అలా పాండా ప్రతిరోజు చిన్న మంచి పనులు చేస్తూ అడవినంతా వెలుగుతో నింపేసింది. బన్నీ సంతోషంగా ఉన్నది.